ఆరాధించుటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారు బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు మీరు తీసుకుని రండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని బలపరచమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 37వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 37 నుంచి 45 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 45వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. మర్నాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారినట్లును. అది వాడిని విలవిల్లాడించు గాయపరచుచు వాడిని వదలకుండును. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరములారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూసి ఆశ్చర్యపడిరి. అందరం కలిసి చదువుకుందామండి. అయితే వారు ఆ మాట గ్రహింపబడినట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దానిని తెలుసుకొనలేదు, మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడగవెరచిరి. దేవుడు మన విడుగుల యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఇప్పుడు నీ స్వరమును నీ వాక్యం ద్వారా వింటకు ప్రభా మేము సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. నేను బిఫోర్ లాస్ట్ వీక్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మికమైనటువంటి కొండ మీద అనుభవం గురించి మాట్లాడిన తర్వాత దానిని ఇంకా కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉదయకాల సమయంలో లోయ అనుభవం గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీర్చడానికి ఇష్టపడతా ఉంటున్నాను. యేసు ప్రభువారు ఆయన కొంతమంది శిష్యులను ప్రత్యేకపరిచి ఆయన ఆ రూపాంతర కొండ మీద తీసుకువెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొంది దేవుని యొక్క మహిమను వారికి చూపించినటువంటి ఆ సందర్భాన్ని నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను. ఈ ఉదయకాల సమయంలో దానికి కొనసాగింపుగా కొండ అనుభవం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? లోయ అనుభవం వస్తుంది. ఎవరు గట్టిగా అంటలేదు కదా, ఎవరికి ఇష్టం ఉన్నట్లేదు కదా. అందరూ ఇప్పుడు కూడా కొండ మీదే ఉండాలనుకుంటారు కదా. వీ వాంట్ టు స్టే ఆన్ ద మౌంటైన్ టాప్. అందుకే అది గమనించినటువంటి పేతురు కూడా యేసు ప్రభువుతో ఏమన్నాడు? ప్రభా, ఇక్కడ మనం సెటిల్ అయిపోతాం, 3 పర్ణశాల కట్టి ఇక్కడ మనం సెటిల్ అయిపోదాం అని చెప్పి కోరుకున్నాడు. కానీ మన జీవితాల్లో గమనిస్తే దేవుడు కొన్నిసార్లు ఆయన మహిమ పొందుకునేటువంటి కొండ మీద అనుభవాన్ని మనకిస్తాడు. కానీ కొండ అనుభవం తరువాత మన జీవితాల్లో లోయ అనుభవం కూడా సిద్ధపరచబడి ఉంటుంది అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం కొండ మీద సెటిల్ అయిపోతాం, లోయను మనము నెగ్లెక్ట్ చేస్తాం. తద్వారా లోయ అనుభవం రాగానే మనం డిస్కరేజ్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి దేవుని మీద మనం బిట్టర్గా తయారవుతాం. అదేంటండి, నిన్నే కదా మంచి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరిగింది, ఇంతలోకే ఏమొచ్చింది? లోయ వ్యాలీ వచ్చిందేంటి అని చెప్పి
మనము కంగారు పడతా ఉంటాం. అయితే మనం దేవుని వాక్యంలో కనుక గమనిస్తే వీ హ్యావ్ బోత్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. కొండ మీద అనుభవం అనేటువంటిది మన జీవితాల్లో ఎంత వాస్తవమో, దేవుడు లోయలో గుండా మనల్ని నడిపిస్తాడు అనేటువంటిది కూడా ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా మనం గనక గమనిస్తే కొండ మీద వారు దేవుని యొక్క మహిమను చూశారు. యేసు ప్రభు యొక్క వస్త్రాలు మారటం, ఆయన ముఖ రూపం మారటం, తర్వాత ఆయన గొప్ప మహిమతో వారికి కనబడటం, దేవుని యొక్క మహిమను వాళ్ళు గమనించారు. అంటే యేసు ప్రభు వారిని వారు మానవుడిగా చూశారు. అప్పటి వరకు యేసు ప్రభు వారి యొక్క ప్రతిరూపాన్ని వారు చూసినటువంటి విధానం వేరుగా ఉంది. కానీ కొండ మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని, అంటే మానవత్వంలో యేసు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది ఎంత గొప్ప మహిమతో కూడుకొని ఉంటుందో దానిని వాళ్ళు గమనించారు. ఇప్పుడు వారు కొండ దిగి వాళ్ళు లోయలోకి వస్తూ ఉండగా వారి జీవితాల్లో వాళ్ళు ఏమి ఎన్కౌంటర్ చేశారు? ఇప్పుడే కదా కొండ మీద దేవుని మహిమను చూశారు. మరి లోయలో ఏమి వారికి ఎదురైందంటే, ఒకటి, దే ఫేస్ ద అపోజిషన్. ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క అపోజిషన్, లేదంటే దాన్ని ఏమంటారు, వ్యతిరేకత కదా. ఆధ్యాత్మికమైనటువంటి వ్యతిరేకత. ఏంటా వ్యతిరేకత? వాళ్ళకి దయ్యం పట్టినటువంటి ఒక కుమారుడు లేదా ఒక యవనస్తుడు వారికి కనిపించడం జరిగింది, వారికి ఎదురవ్వటం జరిగింది. రెండోది కనుక గమనిస్తే, దే నాట్ ఓన్లీ ఎన్కౌంటర్డ్ అపోజిషన్ బట్ దే ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఎ ఫెయిల్యూర్. వారి జీవితాల్లో ఒక ఫెయిల్యూర్ని వాళ్ళు అనుభవించారు. జాగ్రత్త వినండి, సక్సెస్ని మనమందరము కూడా ఆస్వాదిస్తాం, మనమందరము కూడా ఆహ్వానిస్తాం. వీ బోత్ వెల్కమ్ అండ్ వీ ఆల్సో లాంగ్ ఫర్ సక్సెస్ మన జీవితాల్లో. కానీ ఫెయిల్యూర్ అనేటువంటిది వెంటనే మనము అంగీకరించలేం. అంతేకాదు, సక్సెస్ రాగానే ఫెయిల్యూరు ఇంకా బహు కష్టంగా ఉంటుంది. ఇప్పుడే వారు కొండ మీద ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క మహామహిమను వాళ్ళు చూశారు. ఇప్పుడు కింద దిగి వస్తున్నప్పుడు, నిజానికి కొండ మీద నుండి దిగేటప్పుడు వాళ్ళు ఏ స్పిరిట్తో వచ్చుంటారు? ఏ ఉత్సాహంతో వచ్చుంటారు? లేదంటే ఎంత ఆనందంగా సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని స్తుతిస్తూ, ప్రభా నీ మహిమను చూపించావు ప్రభా, నీకు వందనాలు ప్రభా అనుకుంటూ కిందకి రాగానే వారికి ఎదురైందేంటి? ద ఫెయిల్యూర్ ఆఫ్ దేర్ లైఫ్. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ఇవి కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు చాలామంది ఈ మాయలో చిక్కుంటున్నారు. ప్రాస్పరిటీ గాస్పల్ యొక్క మాయలో చిక్కుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అన్నీ కూడా మేలే జరుగుద్ది, అంతా కూడా దేవుడు తలగానే ఉంచుతాడు అని ఈ రకమైనటువంటి బోధ చుట్టూతో ఉంటాను బట్టి క్రైస్తవులుగా చాలాసార్లు వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిల్యూర్. అందుకనే ఫెయిల్యూర్ అనేటువంటి దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. కానీ జాగ్రత్త గమనించండి, ప్రభువుని అంగీకరించిన, ప్రభు శిష్యులుగా కొనసాగుతున్న, ప్రభుని వెంబడిస్తున్నటువంటి తరుణంలో కూడా మనం ఏదో ఒక ఏరియాలో ఫెయిల్ అవుతామో. నేనెందుకు ఫెయిల్ అవుతానండి అని అనుకుంటే అది నీ బుద్ధిహీనత. ఇట్ ఈజ్ యువర్ ఫూలిష్నెస్. నువ్వు సక్సెస్ అవుతున్నంత మాత్రం చేత జీవితాంతం సక్సీడ్ అవుతావు అనుకోమాక. కొన్ని పాయింట్ ఆఫ్ టైంలో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ఫెయిల్యూర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు ఇష్టమున్నా లేకపోయినా మనం ఫెయిల్యూర్ని, మనం ఎవరమైనా ఎంత గొప్పవారిమైనా, వీరు ఎవరితో ఉన్నారమ్మా? స్వయంగా యేసు ప్రభుతో ఉంటున్నారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి వారికి భౌతికంగా ఫెయిల్యూర్ ఉంటుందా? ఎవరున్నారు వారి పక్కన? పునరుద్ధానుడైన మహిమోన్వితుడైన, అప్పుడే దేవుని యొక్క ప్రకాశం ఎట్లా ఉంటుందో ఆ రూపాంతరము చెందినటువంటి ప్రభు వారి పక్కన ఉంటే ఫెయిల్యూర్ వస్తుందా? మరి వారికే ఫెయిల్యూర్ రాకపోతే ఇప్పుడు మన పక్కన ప్రభువు లేడు భౌతికంగా, మరి మనకి రాదా ఫెయిల్యూరు? మనం వారికంటే గొప్పవాళ్ళమా? చెప్పండి. మరి ఎందుకు దాన్ని మనం అంగీకరించలేకపోతా ఉన్నాం?
ఎందుకు దాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం? ఎందుకు మన ఫెయిల్యూర్స్లో మనం నేర్చుకోలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇన్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ అవర్ లైఫ్? మన థియాలజీ తప్పుగా ఉంది కాబట్టి, దేవుని వాక్యం యొక్క అవగాహన మనకి సరిగ్గా లేదు కాబట్టి, దేవుడు ఆయన స్వభావం ఏంటో, ఆయన ఎట్లా పనిచేస్తాడో ఆ విషయాలు గనక మనకు అర్థమైతే మనము సక్సెస్ని అంగీకరిస్తాము, మనం ఫెయిల్యూర్లో కూడా నేర్చుకుంటాం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ గనక మీరు గమనిస్తే స్వయంగా యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారు. యేసు ప్రభు భౌతికంగా వారితో పాటు ఉన్నాడు. నిజంగా వారు ఎవరు? దే ఆర్ పార్టేకర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో వర్క్ చేయట్లా, వాళ్ళు వీవిన్ మినిస్ట్రీస్లో వర్క్ చేయట్లా. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? స్వయంగా యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో పనిచేస్తున్నారు. మరి అటువంటి యేసు ప్రభు యొక్క మినిస్ట్రీలో పనిచేసే వారికి ఫెయిల్యూర్ ఉంటుందా? ఉంటుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. అమ్మా, జీవితాన్ని వాస్తవంలో బ్రతకండి, కలల్లో విహరించమాకండి. జీవితము వాస్తవం ఏంటో గ్రహించండి. కాబట్టి ఇక్కడ మనం కనుక గమనిస్తే వాళ్ళు కొండ మీద ఎటువంటి దేవుని యొక్క మహిమను వాళ్ళు ప్రత్యక్షంగా చూశారో, కొండ దిగుతుండగా వారికి కూడా లోయ అనుభవం తప్పలేదు, వారికి కూడా అపోజిషన్ రాక తప్పలేదు, వారికి కూడా ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేయక తప్పలేదు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి లోయ అనుభవంలో మన బలహీనత మనకు అర్థమవుతుంది, మన ఫెయిల్యూర్స్ మనకు అర్థమవుతాయి, మన కన్ఫ్యూజన్ మనకు అర్థమవుతుంది. ఆ మాటకు వస్తే కొండ మీద అనుభవం అనేటువంటిది దేవుని యొక్క మహిమను చూపిస్తే, లోయ అనుభవం అనేటువంటిది మన అవసరం చూపిస్తూ ఉంటుంది. ఇట్ షోస్ అవర్ నీడ్ ఫర్ గాడ్. కొండ మీద మనము దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూసేటువంటి అనుభవం దేవుడు మనకిస్తే, లోయలో మన యొక్క బలహీనతను, లేదంటే మన యొక్క ఫెయిల్యూర్ని, లేదంటే మనకు దేవుని యొక్క అవసరత ఎంతుందో ఆ లోయ అనుభవం చూపిస్తూ ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెనెవర్ యు గో త్రూ ద వ్యాలీ ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు హ్యావ్ అ నీడ్ ఫర్ గాడ్. దేవుని అవసరత మనకుంది. దేవుని సహాయం లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం. యేసుప్రభువారు అన్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే దేవుడు లేకుండా మన జీవితాల్లో మనం ఏమీ చేయలేం అనేటువంటి వాస్తవాన్ని ఏ అనుభవం చూపిస్తుందో తెలుసా? మనం వెళ్ళేటువంటి లోయ అనుభవం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా లోయ మంచిదే. ఆ చిత్రపటం కనుక మీరు చూస్తే, రెనెసెన్స్ టైంలో ఒక చిత్రకారుడు దీన్ని గీసినటువంటి చాలా ఫేమస్ పెయింటింగ్. అక్కడ మీరు కనుక గమనిస్తే కొండ మీదేమో రూపాంతర అనుభవం చూపిస్తున్నారు, కొండ కిందేమో లోయ అనుభవం చూపిస్తున్నాడు. ఒకే చిత్రపటంలో ఏం చేస్తున్నాడు? హీ షోయింగ్ సైమల్టేనియస్లీ బోత్ ద మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ద వ్యాలీ ఎక్స్పీరియన్స్. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించాల్సింది, దేవుడు అన్ని వేళలా మన కొండ మీద ఉంచడు, దేవుడు అన్ని వేళలా మన జీవితంలో సక్సెస్ ఇవ్వడు, దేవుడు అన్ని వేళలా మన జీవితాల్లో మేలు చేసుకుంటా పోడు, దేవుడు అన్ని వేళలా మనల్ని తలగానే ఉంచుతాడు అని అనుకోమాకండి. కానీ కొన్ని పర్యాయాల్లో దేవుడు మనల్ని లోయ గుండా నడిపిస్తాడు. ఆ లోయ గుండా వెళ్తున్నప్పుడు మన బలహీనతలు మనకు అర్థమవుతాయి. ఆ లోయ గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క అవసరత మన జీవితాల్లో ఎంతుందో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే నేను అంటాను, లోయ అనుభవం అనేటువంటిది నీ మోకాళ్ళ జీవితాన్ని పెంచాలి. లోయ గుండా వెళ్తున్నప్పుడే మనం మోకాళ్ళేస్తాం, కొండ మీద ఉన్నప్పుడు మనం గంతులేస్తాం. నా మాట మీకు అర్థమవుతుందా? కొండ మీద ఏం చేస్తాం? మనం గంతులేస్తాం. కారణం ఏంటి? వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. కానీ లోయ గుండా వెళ్తున్నప్పుడు మోకాళ్ళు వేయాల్సిందే. దట్ ఈస్ వేర్ యు నీడ్ టు ప్లీడ్ విత్ గాడ్. దేవునితో మనము సంభాషణ చేయాలి, దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుకోవాలి. ఆ దేవుని ఎదుట మన బలహీనతలను అంగీకరిస్తూ
ఆ మోకాళ్ళ మీదకి మన జీవితాన్ని తీసుకొని వచ్చి, ప్రభువా నువ్వు నాకు నేర్పించు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి అనేటువంటిది మనకి లోయ అనుభవం నేర్పిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ గనక మనము గమనిస్తే, వీళ్ళు యేసు ప్రభువారి యొక్క గొప్ప మహిమను చూసినంత మాత్రం చేత ఆ తర్వాత ఏమవుతుంది? ఇట్ ఈస్ లైఫ్ యాజ్ యూజువల్. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, నిజమేనండి. గొప్ప కార్యం చేసిన తర్వాత లైఫ్ ఏమవుతుంది? మళ్ళా ఏ సోనా ఇప్పుడు ఆమె కొండ మీద ఉంది, కానీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? లైఫ్ యాజ్ యూజువల్. లేదు నేను అక్కడే ఎక్కువ రిట్రీట్లో ఉంటానంటే కుదరదు. నౌ దట్ ఈస్ గాన్, దట్ ఈస్ ఓవర్. ఇప్పుడు ఏమవుతుంది? ద లైఫ్ గోస్ యాజ్ యూజువల్. మనము ఆ కొండ మీద నుండి మనము ఆ లోయలోకి వచ్చిన తర్వాత, యు నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఈజ్ అన్ ఎనిమీ హూ ఈజ్ రెడీ టు అటాక్ యూ. వాడికి విశ్రాంతి లేదు, వాడు ఎప్పుడు నిద్రపోడు, వాడు నీ మీద దృష్టి ఉంచుతాడు. వాడు దొంగతనం చేయటానికే ఉన్నాడు, వాడు నరహత్య చేయటానికే ఉన్నాడు, వాడు నాశనం చేయటానికే ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ కొండ మీద మహిమలో మన ఎదుట వస్తున్న శత్రువుని మనం తక్కువ అంచనా వేస్తాం. కాబట్టి బీ కేర్ఫుల్. అంటే ఒక రకంగా మనము దేవుని యొక్క సామీప్యతను ఆయా సందర్భాల్లో మనము అనుభవించినంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ యు విల్ ఎస్కేప్ ద ఎనిమీ. శత్రువుని తప్పించుకుంటావు అనుకోమాక. కాబట్టి దేవుడు ఆయా సందర్భాల్లో మనకు, మనందరి జీవితాల్లో కూడా, గాడ్ డస్ సర్టెన్ మైటీ థింగ్స్ వేర్ బై హీ గెట్స్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందే అద్భుతమైనటువంటి చాలా అనుభవాలు దేవుడు మనకిస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సింది, అటువంటి అనుభవాలు మన జీవితంలో శత్రువుని ఎదుర్కొనేటువంటి సందర్భాల్ని అవి మార్చవు. లేదంటే మనము దేవునితో ఆ సాన్నిహిత్యం అనుభవించినంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ యు ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఎనిమీ. మనకి శత్రువుకి వ్యాక్సినేషన్ లేదు. కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు? ఈ మధ్య కనిపెట్టారు, వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా పెద్ద డ్రామా అని. తెలుసా మీకు? ఎందుకు? వాళ్ళ లాభాలు పెంచుకోవడానికి ఫార్మసీ కంపెనీ వాళ్ళు వేసినటువంటి ఒక పెద్ద ట్రాప్. ఇప్పుడే దాన్ని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆ ఫాసీ అనేటువంటి వాడు ఉన్నాడో అతను ఇంట్రాగేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఆ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏం కోవిడ్ కంట్రోల్ అవ్వాలా? మనం అనుకుంటున్నాం ఒక షాట్ కాదు, 2 షాట్లు, 3 షాట్లు కూడా తీసుకున్నారు కొంతమంది. కానీ వాస్తవం ఏంటి తెలుసా? 3 షాట్ల వల్ల కోవిడ్ పోలే. కాబట్టి మనం ఏమనుకున్నామంటే, వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. దేని కొరకు? కోవిడ్ నుండి. అమ్మా, ఈ శత్రువు నుండి మనకి ఇమ్యూనిటీ లేదు. మనము ప్రభుతో ఉన్నా, ప్రభుతో స్వయంగా మనం జీవిస్తున్నా, ప్రభు యొక్క గొప్ప మహిమను మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నా, వీఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఎనిమీ అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గనక గమనిస్తే, 3 శిష్యులు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. మిగతా ఎంతమంది ఉన్నారు కొండ కింద? 9 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ 9 మంది దగ్గరికి వాళ్ళు ఏం చేశారు? ఒక సిట్యువేషన్ తీసుకొచ్చారు. ఏంటి ఆ సిట్యువేషను? ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తిని వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఏం చేయాలా? ఏం చేసి ఉండాలా? దయ్యాన్ని వెళ్ళగొట్టి ఉండాలి. ఎందుకు? దయ్యాన్ని వెళ్ళగొట్టడం శిష్యులకైనా కొత్త? మీరు ఇదే 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మనం 9వ అధ్యాయం ఇప్పుడు 35వ వచనం చదువుకున్నాం కదా. 9వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది అక్కడ? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను.
మీకు గుర్తుందా? శిష్యులు వెనక్కి వచ్చి రిపోర్ట్ తీసుకొస్తారు, ప్రభా ఎటువంటి కార్యాలు జరిగినాయో తెలుసా? ఆశ్చర్యపోయారు వారు. అరే మేమేనా ఈ కార్యాలు చేసింది? ఈ అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరిగినాయా అని వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా దేవుని కొరకు వాళ్ళు పనిచేశారు. మరి ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ అధ్యాయం 35వ వచనంకి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు గడిచింది ఏమంటారు? మరి ఇంతలోకి ఏం మార్పు వచ్చింది? వై దే కుడ్ నాట్ డూ? వారికి అలవాటైనటువంటి ప్రక్రియ కదా. ఆల్రెడీ మీకు గుర్తుంటే యేసుప్రభువు వారు మార్క్సు వార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైనటువంటి వారిని పిలువగా, దాంట్లో ఏమంటాడు అక్కడ? వారు తనతో ఉండుటకును దయ్యములు వెళ్ళగొట్టు అధికారము కలిగి ఉంటకును దేవుడు వారిని పిలిచెను. ఉందా మాట? అంటే శిష్యుల యొక్క కాలింగ్లోనే ఏముంది? దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం అనేటువంటిది దేవుడు వారి కాలింగ్లోనే ఉంచాడు. ఆ తర్వాత ఇప్పుడు యేసుప్రభువు వారు వాళ్ళని రకరకాల ప్రాంతాలకు పంపించినప్పుడు ఆ దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి ఆ ప్రక్రియను వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ దేర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ దిస్ డెలివరెన్స్. ప్రజలను దయ్యం యొక్క భారీ నుండి వాళ్ళు వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియలో, వాళ్ళ పిలుపులో ఆ ప్రక్రియ ఉంది, వాళ్ళ పరిచర్యలో ఆ ప్రక్రియ ఉంది. మరి అటువంటప్పుడు ఈ సందర్భంలో ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? అది ప్రశ్న. జాగ్రత్త వినండి. మీకు సంగతి చెప్పనా? జనరల్గా మన జీవితంలో ఫెయిల్యూర్ ఎక్కడొస్తుందో తెలుసా? మనం రోజు చేసేట్లోనే. మనం ఏమనుకుంటామంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్ద ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు చేస్తే మనం ఫెయిల్ అవుతామేమన్న భయం ఉంటుంది. భయం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఏదన్నా కొత్తది మనం చేస్తున్నప్పుడు భయం ఉంటుంది. బెరికి ఎప్పుడు ఉంటుంది? ఒక కొత్త ప్రాజెక్టు మనకు అప్పగించారనుకోండమ్మా, మీ ఆఫీస్లో బాస్ గనక ఒక కొత్త ప్రాజెక్ట్ మిమ్మల్ని పిలిచి, ఇదిగో బాబు నువ్వు చాలా ప్రొఫిషియెంట్ గనక నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను అని చెప్పి కనుక చెప్తే అప్పుడు భయం వస్తుంది. రోజు ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసేవాడికి మీరు భయంతో వెళ్తారా, అలవాటుకి వెళ్తారా? అలవాటుకి వెళ్తారు. రోజు డ్యూటీకి వెళ్ళేవాడు ఎవడు భయంగా వెళ్ళడం. ఎందుకు? రోజు చేసే పని, రోజు చేసే డ్యూటీ, దానిలో మార్పేమీ లేదు. అటువంటి వాళ్ళు ఎట్లాగెళ్తారు? చాలా క్యాజువల్గా వెళ్తారు. ఏం ప్రిపేర్డ్గా వెళ్ళరు, భయంతో వెళ్ళరు. కారణం ఏంటి? అది వారికి అలవాటైనటువంటి పని. జాగ్రత్త వినండి. ఫెయిల్యూర్ ఎక్కడొస్తుంది అనుకున్నారు? పెద్ద పనుల్లో, కొత్త పనుల్లో రాదు, మీరు రోజు చేసే పనుల్లోనే వస్తుంది. జాగ్రత్త. మీరు ఏదైతే దీన్ని మేము హ్యాండిల్ చేయగలం, రోజు మేము చేసే ప్రక్రియే, రోజు మేము జీవించే జీవితమే, రోజు మేము వెళ్ళేటువంటి ఆఫీసే, రోజు మేము చదివేటువంటి చదువే, రోజు మా జీవితాల్లో ప్రతి దినము ఎదుర్కొనేటువంటి సందర్భమే అనేటువంటిది ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ సందర్భాల్లోనే మీరు బోల్తా పడతారు. జాగ్రత్త. వేర్ యు ఆర్ క్యాజువల్ అబౌట్ ద థింగ్స్ ఆర్ రొటీన్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ వేర్ యు ఎక్స్పీరియన్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ లైఫ్. గుర్తుంచుకోండి ఈ మాట. దేవుడు మిమ్మల్ని పిలిచే ప్రత్యేకమైనటువంటి పనుల్లో మీకు ఫెయిల్యూర్ రాదు. మీరు అనుదినము జీవించే జీవితంలో ఫెయిల్యూర్ వస్తుంది. మీరు ఏదైతే రోజు అలవాటుగా చేసేటువంటి పని ఉంటుందో ఆ అలవాటుగా చేసే పనిలోనే ఫెయిల్ అవుతారు. జాగ్రత్త. ఆ మాటకు వస్తే ఆ పరిస్థితి ఎట్లా ఉండదంటే, యువర్ పాస్ట్ సక్సెస్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ద ఫ్యూచర్. గుర్తుంచుకోండి ఈ మాట. మీరు రోజు చేసేటువంటి పనే. ఆ మాటకు వస్తే అంతకుముందు మీకు అద్భుతమైన సక్సెస్ వచ్చింది, ఆ పని మీరు చేసినప్పుడు అంత మాత్రం చేత మీ పాస్ట్ సక్సెస్ అనేటువంటిది మీ ఫ్యూచర్ ఫెయిల్యూర్ని అది ఎప్పుడు కూడా ఇరాడికేట్ చేయదు. జాగ్రత్త. మీరు ఏ పనిలో అయితే గతంలో మీరు నిపుణత సాధించారో, ఏ పనిలో అయితే మీరు గతంలో మీరు సక్సెస్ సాధించారో అదే పనిలో, అదే ఉద్యోగంలో, అదే బాస్ దగ్గర మన జీవితాల్లో ఫెయిల్యూర్ వస్తుంది. జాగ్రత్త. ఇట్స్ ఎ వార్నింగ్. అంటే ఒక రకంగా శిష్యులు బహుశా మీకు అర్థమవుతుందా, వాళ్ళ పిలుపులో దయ్యాలు వదిలిపెట్టముంది, తర్వాత వాళ్ళ పరిచర్లో దయ్యాలు వదిలిపెట్టముంది. ఆ రోజు దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చారు వాళ్ళు. ఒక ఫాదర్ తీసుకొని వచ్చాడు. అవునా? తీసంగానే వాళ్ళ ఐడియా ఏముంటుంది? ఇది మేము చేయగలం అనుకుంటారా, చేయలేమనుకుంటారా?
ఇక్కడ మనం దీన్ని ఇంతలోనే చేసేస్తాం అనుకుంటారా, చేయలేం అనుకుంటారా? కానీ ఎక్కడ బోల్తా కొట్టారు వాళ్ళు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు? ఇన్ దేర్ రొటీన్ లైఫ్. అమ్మ జాగ్రత్త వినండి, మనం స్పెక్టాక్యులర్ థింగ్స్లో ఫెయిల్ అవ్వం, మన రొటీన్ లైఫ్లో ఫెయిల్ అవుతాం. మనం స్పెక్టాక్యులర్ జాబ్స్లో ఫెయిల్ అవ్వం, మన రొటీన్ జాబ్స్లో ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్ ఎక్కడొస్తుంది? ఇట్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ యూజువల్. నువ్వు ఏదైతే అలవాటుగా ప్రతిదినము చేసేటువంటి పని ఉంటుందో అక్కడే నువ్వు ఫెయిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. మనం కూడా అంటాం, ఏమండి యాక్సిడెంట్ ఏ బండికి అవుతుంది? కొత్త బండిగా, నువ్వు రోజు తోలే బండిగా? ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నావు బండి? నా మాట మీకు అర్థం ఉందా? నేను 95వ సంవత్సరం నుండి నడుపుతున్నా బండి, కారు. ఏ సంవత్సరం? 95. దేవుని దేవాల ఎంతవరకు యాక్సిడెంట్ లేదు నాకు డ్రైవింగ్లో. నా మాట మీకు అర్థమవుతుంది? దేవుని దేవాల. కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏ బండికి యాక్సిడెంట్ అవుతుంది? 30 ఏళ్ల పై నుండి ఏ బండి అయితే నడుపుతున్నానో ఆ బండికి యాక్సిడెంట్ అవుతుంది. షోరూమ్ నుండి మీరు బండి తీసుకొచ్చారనుకోండి, ఎంత జాగ్రత్త తీసుకొస్తారు తెలుసా? చాలా జాగ్రత్త. చిన్న గీత పడితే ఫీల్ అయిపోతారు. ఒకవేళ షోరూమ్ నుండి బండి తీసుకొచ్చేటువంటి దారిలో యాక్సిడెంట్ అయిందా, మీ బాధ వర్ణనాతీతం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కొత్త బండికి యాక్సిడెంట్ అవ్వదు, ఎందుకంటే మీరు ఆడి చాలా జాగ్రత్తగా వస్తారు. కొద్ది కాలం రొటీన్లో పడిన తర్వాత ఏ కొత్త బండి అయితే రొటీన్లో పడిందో కొంతకాలం తర్వాత ఏమవుతుంది? అరే రోజు నడిపిస్తున్నానండి, 20 ఏళ్ళ నుండి నడిపిస్తున్నాను. అయితే ఏంటి? ఎవరు చెప్పారు? 20 ఏళ్ళ నుండి నడిపిస్తున్నంత మాత్రం చేత నీ బండికి యాక్సిడెంట్ కాదని ఎవరైనా చెప్పారా? మరి ఎందుకు ఆశ్చర్యపోతావు? జాగ్రత్త వినండి, ఫెయిల్యూర్ కమ్స్ ఇన్ యువర్ రొటీన్ లైఫ్. అది ఎప్పుడు కూడా గమనించుకోండి. శిష్యుల పిలుపులో దయ్యాలు వెళ్ళగొట్టముంది, శిష్యుల పరిచర్యలో దయ్యాలు వెళ్ళగొట్టముంది. ఆ రోజు దయ్యం పట్టిన వ్యక్తిని వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రొటీన్గానే చేశారు పని. అది వాళ్ళకు రొటీన్గా అలవాటైనటువంటి పనే. కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది? వాళ్ళకి రొటీన్గా అలవాటైనటువంటి పనిలో వారికి ఫెయిల్యూర్ వచ్చింది. జాగ్రత్త వినండి, ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేస్తాను. మనము రొటీన్గా చేసేటువంటి పనిలో ఎందుకు ఫెయిల్ అవుతామో తెలుసా? మనం రొటీన్గా చేసే పనిలో దేవుని మీద ఆధారపడం కాబట్టి. జాగ్రత్త వినండి, మనం దేవుని సహాయం ఎప్పుడు కోరుకుంటాం? పెద్ద పెద్ద విషయాల్లో పెళ్లి చేసుకోవాలి, ప్రభుని అడుగుతాం. ర్యాంకు కొట్టాలి, ప్రభుని అడుగుతాం. ప్రమోషన్ కొట్టాలి, ఉద్యోగం కొట్టాలి, ప్రభుని అడుగుతాం. రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి, ప్రభుని అడుగుతామా? ప్రభుని అడగం. కారణం ఏంటి? రోజు చేసే పనేగా. మనం దేవుని మీద ఏ విషయాలు ఆధారపడతాము? చాలా పెద్ద పెద్ద విషయాలు, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. నేను అంటాను అది తప్పేం కాదు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్లో యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు నిర్లక్ష్యము ఎక్కడ వచ్చే అవకాశం ఉందంటే మన అనుదిన వ్యవహారిక జీవితములో. సాతానుగాడు మిమ్మల్ని అక్కడే బోల్తా కొడతాడు, జాగ్రత్త. కారణం ఏంటంటే దోస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ థింక్ యు డోంట్ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం నాకు అక్కర్లేదు అని అనుకునేటువంటి సందర్భాలు ఏదైతే ఉంటాయో, లేదంటే ఇది నేను చేయగలను, ఇది నేను రోజు చేసే పనే అనేటువంటి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ రోజు చేసే పనిలోనే నీకు ఫెయిల్యూర్ వస్తుంది. జాగ్రత్త, అది హెచ్చరిక, తీసుకోండి. సో లోయ అనుభవంలో ఫెయిల్యూర్ ఎక్కడొచ్చి చెప్పండి? ఇప్పుడు దేర్ ఎవ్రీడే రొటీన్. కాబట్టి అంటానమ్మా, మనము ప్రతిదినము ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడాల్సిందే. ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుకోవాల్సిందే. ఏది చిన్న విషయం లేదు, ఏది పెద్ద విషయం లేదు. అది చిన్న విషయమైనా, అది పెద్ద విషయమైనా, అది రొటీన్ లైఫ్ అయినా, ఆల్వేస్ ఆల్వేస్ మేక్ షూర్ యు డిపెండ్ ఆన్ గాడ్ అండ్ యు టేక్
ద హెల్ప్ ఆఫ్ గాడ్. డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ హెల్ప్ ఇన్ యువర్ డే టు డే రొటీన్. దట్ ఈస్ వేర్ యు ఆర్ డూమ్ టు ఫెయిల్ అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలాసార్లు మనకి అదే భావన వస్తుంది, నేను చేయగలను, నేను హ్యాండిల్ చేయగలను, నేను సాల్వ్ చేసుకోగలను. కానీ అన్నిసార్లు అది జరగదు. గతంలో నేను ఈ పని చేశాను, ఎస్, కానీ భవిష్యత్తులో అక్కడే నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. నీ పాస్ట్ సక్సెస్ అనేటువంటిది నీ ఫ్యూచర్ ఫెయిల్యూర్ని అది ఆపదు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అది మంచిది. బికాస్ దట్ ఈస్ వేర్ యు రిలై ఆన్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ స్ట్రాటజీస్ అండ్ యు ఆర్ డూమ్ టు ఫెయిల్ రాదర్ దాన్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. యేసుప్రభు వారి యొక్క రియాక్షన్ చూడండి. యేసుప్రభు వారు చాలా స్ట్రాంగ్గా ఆయన రియాక్ట్ అయ్యాడు. అంటే జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నారు? మనం ప్రభు మీద రియాక్ట్ అవ్వడం కాదు. అసలు విచిత్రం ఏంటంటే మనం రియాక్ట్ అయిపోతాం. ప్రభు ఏం ప్రభా ఏం చేసినావు? యేసు ప్రభు మళ్ళీ రై నువ్వేంట్రా ఏం చేస్తున్నావు అంటాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన రియాక్షన్ అక్కర్లా ప్రభు మీద, మనం చేసేదేం లేదు. కానీ ప్రభు రియాక్షన్ మన మీద ఎట్లా ఉంటుంది? యు అండర్స్టాండ్? మనం ఫెయిల్ అయినటువంటి ప్రతిసారి ప్రభు జాలి చూపిస్తాడు అనుకోమాకండి. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినప్పుడు దేవుడు గద్దిస్తాడు. బికాజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఫెయిల్. నీ అశ్రద్ధ వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు. సో ఇక్కడ యేసుప్రభు వారు వారి మీద కనికరం చూపట్ల, లేదంటే వారి మీద జాలి చూపట్ల, అవుట్ రైట్గా తిడుతున్నారు వాళ్ళని. ఏమంటాడు అక్కడ? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. నువ్వు ప్రభు మీద విసుక్కోవటం కాదు, జాగ్రత్త, ప్రభు నీ మీద విసుక్కుంటున్నాడు. ఆ మాటకు వస్తే ఇది చిన్న యేసుప్రభు వారి యొక్క విమర్శ అనుకోమాకండి. యేసుప్రభు వారు అవుట్ రైట్గా వాళ్ళని గద్దిస్తున్నాడు. ఆయన క్రిటిక్ చేయట్లా, ఆయన కంపాషన్ చూపించట్లా, ఆయన అవుట్ రైట్గా వారిని గద్దిస్తున్నాడు. ఫెయిల్ అయినప్పుడు ఏమంటే తెలుసా? ఇంతకాలంగా దేవుని వాక్యం వింటున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ప్రభు. ఎంతకాలం నుండి చర్చికి వస్తున్నావు, ఎంతకాలం నుండి దేవుని వాక్యం వింటున్నావు, మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ప్రభు గద్దిస్తాడు, జాగ్రత్త. వెన్ యు ఫెయిల్ ఆయన జాలి చూపిస్తాడు అనుకోమాకండి. అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ జాలి చూపిస్తాడు. ఎక్కడికో జాలి చూపించాడా? ఏం చూపించాడు? మళ్ళీ ఆయన పిలిచి స్వస్థపరిచాడా లేదా? కానీ స్వస్థపరచక ముందు ఏం చేశాడు? తిట్టాడు. మన జీవితాల్లో కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. మన ఫెయిల్యూర్ని ప్రభు తేలిక తీసుకుంటాడు అనుకోమక్కండి. అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి వచ్చినప్పుడు మీ హావభావాలు చూడాలా? మాట్లాడరే. ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడు నా సంతోషం పరిపూర్ణమైంది అంటారా? ఈ మాట నన్ను వదిలిపెట్టట్లా. లాస్ట్ సండే నైట్ మొదలెట్టావు, ఇప్పుడు నా సంతోషము అందరూ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినప్పుడు రే ఏం చదువుతున్నావురా, ఏం నిద్రపోతున్నావా, ఏం మాట్లాడతారులే. అప్పుడు ఎందుకమ్మా జాలి పడరు మీ పిల్లల మీద? పోలే పాస్టర్ గారు వాడు నెలంతా కష్టపడ్డాడు కానీ ఎందుకు వాడికి మార్కులు అంటారా మీరు? చిందులేస్తారు, గంతులేస్తారు, టీచర్ల దగ్గరికి వెళ్తారు, మీకు నిద్ర పడతావు, వాళ్ళకి నిద్ర పడకుండా చేస్తారు. ఎందుకు? కారణం ఏంటి? వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ కారణం. అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముందమ్మా? ఆడి సక్సెస్ ఉందా, ఆడి ఫెయిల్యూర్ ఉందా? ఫెయిల్యూర్ ఉంది. మరి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? చాలా సావధానంగా ఉన్నారా మీరు? మరి ప్రభు మన ఫెయిల్ అయితే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు? చాలా సావధానంగా ఉంటాడు ఆయన. జాగ్రత్త. ప్రభుని వెంబడించడానికి తేలిక తీసుకోమాక.
నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి క్రమంలో నువ్వు గతి తప్పినప్పుడు దాన్ని తేలిక తీసుకోమాక. గాడ్ రియాక్ట్స్ హార్ష్లీ టు యువర్ ఫెయిల్యూర్. అందుకే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా. ఈ మాట మీరు గమనిస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో అనేక పర్యాయాలు ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రభువు ప్రవక్తల ద్వారా ఇదే మాట మాట్లాడాడు. ఎన్నిసార్లు మాట్లాడితే సార్ ఈ మాట? ఓ ఫెయిత్లెస్ జనరేషన్, విశ్వాసము లేని మూర్ఖతర్లారా, ద స్టిఫ్ నెక్ పీపుల్, మెడలు వంచనటువంటి కొంతమంది పెళ్లి కొడుకులు ఉంటారు. స్టేజ్ మీద జనరల్గా పెళ్లి కొడుకు హైట్ ఎక్కువ ఉంటుందా, పెళ్లి కూతురు హైట్ ఎక్కువ ఉంటుందా? జనరల్గా పెళ్లి కొడుకు హైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు పెళ్లి కొడుకు మెడలో దండ వేయాలనుకోమో, పెళ్లి కొడుకు ఏం చేయాలా? తల వంచాల. కొంతమందికి తల వంచడం ఇష్టం ఉండదు. నేను పెళ్ళికి వెళ్తే సిరాజ్ అన్న ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు తల వంచల. పాస్టర్ గారు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు ముందు తల వంచాల్సిందే అని ఊరికే జోక్ చేస్తూ ఆయన తల వంచమన్నాడు. ఈయనకి ఒళ్ళు మండిపోయింది. నేనేంటి పెళ్లి కూతురు ముందు తల వంచడం ఏంటి? నిటారుగా నిలబడ్డాడు. తల వంచనేలే. ఆ పెళ్లిలో సిరాజన్ స్పీకరు ఇంక మొదలెట్టాడు, మెడ వంచని పెళ్లి కొడుకు. ఆ రోజు ప్రసంగం పేరేంటి? మెడ వంచని పెళ్లి కొడుకు. చాలాసార్లు మన జీవితాలు అదేనమ్మా, మనం మెడ వంచట్లా. వీఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. అందుకే ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా. ఎంతకాలం సహించాలి ప్రభు? ఎంతకాలం ప్రభు ఓర్చుకోవాలి? ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు? ఎన్నిసార్లు దేవుని యొక్క సహాయం తీసుకోకుండా నీ సొంత శక్తి మీద ఆధారపడతావు? ఎన్నిసార్లు ప్రభుకు ఆయాసకరమైన పనులు చేస్తున్నావు? ఎందుకు ప్రభు మీద ఆధారపడడం నీకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయం తీసుకోలేకపోతున్నావు? ఇది రొటీనే కదా అని చెప్పి కొట్టుకొని వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, ప్రభువు దాన్ని హీ డస్ నాట్ యాక్సెప్ట్. మన మీద మనము ఆధారపడేటువంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదు. అది చిన్న విషయమైనా, అది పెద్ద విషయమైనా, ఆల్వేస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. లేదంటే అటువంటి విషయాల్లోనే ఫెయిల్యూర్ వస్తుంది. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రభు మనల్ని గద్దిస్తాడు. జాగ్రత్త, లైట్గా తీసుకోమాకండి. అందుకనే మీ అనుదిన జీవితంలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సంబంధం జాగ్రత్త. ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యు రిలై అండ్ డిపెండ్ ఆన్ గాడ్ డే టు డే ఫర్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా, అది చిన్నదైనా అది పెద్దదైనా, దేవుని యొక్క సహాయం తీసుకో. దేవుని యొక్క సన్నిధిని, ఆయన బలము పొందుకో. ఆ మాటకు వస్తే దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు దగ్గర మసులుకో. అది ఎప్పుడు కూడా నీకు క్షేమకరమైంది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గనక గమనిస్తే జాగ్రత్త వినండి. కొండ మీద వారు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. మరి లోయలో వాళ్ళు ఏం చూశారు? లోయలో ఏం చూశారు? దేవుని మహిమను చూసారా? చూసారా? ఏమా యేసు ప్రభువు స్వస్థపరిచాడా అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? కొండ మీద అయినా నువ్వు దేవుని మహిమను చూస్తావు, లోయలో అయినా దేవుని మహిమను చూస్తావు. అల్టిమేట్గా దేవుని మహిమ కొండ మీద ఉంటుంది, లోయలో ఉంటుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటే సార్, లోయ అనేటువంటిది మన డిక్షనరీలో తీసేయాలి. యు డిలీట్. ఒకవేళ కనుక దేవుడు కనుక మనకి డిలీట్ బటన్ కనుక చేతిలో పెడితే మన జీవితంలో నుండి ఏ డిలీట్ చేసేస్తాం చెప్పండి? చాలా ఫాస్ట్గా లోయ 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 డిలీట్ చేసుకుంటాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నీ సక్సెస్లో దేవుడు ఎంత మహిమ పొందుతాడో, నీ ఫెయిల్యూర్లో కూడా దేవుడు అంతే మహిమ పొందుతాడు. God's majesty is always seen not only in your success but also in your failure. మర్చిపోమాక. నువ్వు ఫెయిల్యూర్ అయినంత మాత్రం చేత దేవుడు మహిమ పొందట్లేదు అనుకోమాక. చాలాసార్లు పేరెంట్స్ ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడేమో చప్పట్లు కొడతారు,
లాస్ట్ టైంకి వచ్చినప్పుడేమో కృంగిపోతారు. కారణం ఏంటి? దే థింక్ దే హ్యావ్ ఫెయిల్డ్. నో. జాగ్రత్త విను. నీ సక్సెస్లో దేవుడు మహిమ పొందడం ఎంత వాస్తవమో, నీ ఫెయిల్యూర్లో కూడా దేవుడు మహిమ పొందుతాడు. నువ్వు దేవుని వాక్యంలో చూడు. వాళ్ళందరూ కూడా సక్సెస్ గుండా నడిచారు, వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్ గురించి. చెప్పండి, ఫెయిల్యూర్ అయినంత మాత్రం చేత దేవుడు మహిమ పొందలేదా? మహిమ పొందాడు. అల్టిమేట్గా నీ సక్సెస్ని బట్టి కానీ నీ ఫెయిల్యూర్ని బట్టి కానీ దేవుని మహిమ ఉండదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, ప్రభా నువ్వు ఈ కార్యం చేయి ప్రభా, నువ్వు మహిమ పొందుతావు అంటే మన ఉద్దేశం ఏంటి? దేవుని మహిమ ఎక్కడ పొందుతాడని? సక్సెస్లో మాత్రమే. కానీ ఫెయిల్యూర్లో దేవుడు మహిమ పొందడా? ఏమనుకుంటున్నావు? ఫెయిల్యూర్లో సాతానుకు మహిమ వస్తుందా? మనం అట్లానే ప్రార్థన చేస్తాం, ప్రభా శత్రువు మహిమ రాకూడదు అయ్యా. శత్రువు మహిమ వస్తుందని ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడమ్మా శత్రువు మహిమ వస్తుంది? నీ ఫెయిల్యూర్ ద్వారా కూడా ఇప్పుడు ఎవరి మహిమకు వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. డోంట్ ఫర్గెట్ దాట్. వెదర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, బోత్ కెన్ బ్రింగ్ గాడ్ హిస్ గ్లోరీ. దట్ ఈస్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాధికారం అంటే ఏంటో తెలుసా? నీ సక్సెస్లో ఆయన మహిమ పొందుతాడు, నీ ఫెయిల్యూర్లో కూడా మహిమ పొందుతాడు. నువ్వు ఎక్కడైతే వికసించావో దేవుడు మహిమ పొందుతాడు, నీ బలహీనతలో కూడా ఆయన మహిమ పొందుతాడు. ఆ సూత్రం ఎవరు చెప్పాడమ్మా? పౌలు గారు చెప్పాడు, మన బలహీనత యందు ఆయన బలము పరిపూర్ణము చేయబోతున్నాడు. ఆ మాటకు వస్తే పౌలు గారు అన్నాడు, పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా. దాని అర్థం ఏంటి? గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ ఆల్సో మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ ఫెయిల్యూర్. బీ కేర్ఫుల్. ఫెయిల్యూర్ని తేలిక తీసుకోమాక. రెండు కూడా దేవునికి ఇచ్చేటువంటి అనుభవాలే, రెండు కూడా దేవునికి నేర్పించేటువంటి పాఠాలే. ఆ మాటకు వస్తే నువ్వు సక్సీడ్ అయినప్పుడు దేవుడు ఎంత మహిమ పొందుతాడో, నువ్వు ఫెయిల్ అయినప్పుడు కూడా దేవుడు అంతే మహిమ పొందుతాడు. దాని అర్థం ఏంటంటే నీ సక్సెస్ని బట్టి కానీ నీ ఫెయిల్యూర్ని బట్టి కానీ దేవుని మహిమలో మార్పు ఉండదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ సావరెంటీ. అందుకే ఇక్కడ లూకా 3 స్టెప్స్లో వివరిస్తాడు. ఈ యొక్క పాఠంలో దేవుడు ఎట్లా మహిమ పొందాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే 3 స్టెప్స్లో చూపిస్తాడు. ఒకటి, యేసు ప్రభువారు అపవిత్రాత్మ పట్టిన వాడిని గద్దించాడు. రెండోది, ఆ అబ్బాయిని స్వస్థపరిచాడు. మూడోది, ఆ తండ్రికి ఆ అబ్బాయిని అప్పగించాడు. ఎన్ని స్టెప్లు అని చెప్పాను? 3 స్టెప్లు. ఏంటది? మొట్టమొదటిది అపవిత్రాత్మను గద్దించాడు. రెండో స్టెప్ ఏంటి? ఆ అబ్బాయిని స్వస్థపరిచాడు. మూడో విషయం ఏంటి? ఆ అబ్బాయిని తండ్రికి అప్పగించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? 3 ఏరియాస్లో యేసు ప్రభువారు ఆ కుటుంబంలో హీలింగ్ తీసుకొచ్చాడు. దేర్ ఆర్ 3 ఏరియాస్ ఇన్ విచ్ గాడ్ బ్రాట్ హీలింగ్ టు దేర్ లైఫ్. దానిలో మొట్టమొదటి ఏరియా ఏం తెలుసా? దేర్ స్పిరిచువల్ ప్రాబ్లం. జాగ్రత్త వినండి అమ్మా. మన జీవితాల్లో, నేను గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను, మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి భౌతికమైన సమస్య వెనుకాల ఆధ్యాత్మికమైన కారణం ఉంటుంది. దేర్ ఈస్ ఆల్వేస్ ఏ స్పిరిచువల్ రీజన్ బిహైండ్ యువర్ ఫిజికల్ ఫెయిల్యూర్. అది ఏదైనప్పటికీ కూడా, అంటే మన జీవితాల్లో భౌతికంగా సమస్య రావటానికి ఆధ్యాత్మికమైనటువంటి కారణం. ఇక్కడ మీరు కనుక గమనిస్తే భౌతికమైనటువంటి అవసరం ఏంటి తెలుసా? వానికి అస్వస్థత వస్తుంది, ఓ మాల చెప్పాలంటే ఫిట్స్ వస్తున్నాయి. ఆ దయ్యం వీడు పట్టినప్పుడు ఏం చేస్తూ ఉంది? ఫిట్స్ వచ్చి వాడు కుట్టుకుంటున్నాడు. అమ్మ దాని అర్థం ఫిట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దయ్యాలు పట్టినాడు అనుకోమాకండి. దేవా స్తోత్రం నాయన. నా మాట మీకు అర్థం. ఈరోజు అటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఫిట్స్ వస్తాయి కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ కూడా ఈ ఇన్సిడెంట్లో ఎస్, మన జీవితంలో ఏమన్నా కదా, ఫిజికల్ ప్రాబ్లం వెనకాల స్పిరిచువల్ కారణం ఉంటుంది.
సో ఇక్కడ ఫిజికల్ ప్రాబ్లం ఏంటి? వీడు అటు ఇటు కొట్టబడతా ఉన్నాడు, అది ఫిజికల్ ప్రాబ్లం. దాని వెనక స్పిరిచువల్ రీజన్ ఏంటి? దయ్యం వాడిని పట్టుకుంది. సో యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆధ్యాత్మికమైన స్వస్థత ఇచ్చాడు. ఎప్పుడైతే దయ్యం నుండి వెళ్ళగొట్టాడో, దయ్యాన్ని వెళ్ళగొట్టాడో, భౌతికంగా వాడు స్వస్థపరచబడ్డాడు. అంటే జాగ్రత్త వినండి, నీ జీవితంలో భౌతికమైన సమస్య వచ్చినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకో, నీ భౌతికమైన సమస్య తీరిపోతాయి. దట్స్ ఎ సీక్రెట్. ఆల్వేస్ వెన్ యు గెట్ ఏ ఫిజికల్ ప్రాబ్లం, వాట్ ఎవర్ మే బి, అది హెల్త్ ప్రాబ్లం కావచ్చు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అది రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, ఏమంటారు, ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లైన్లో పెట్టుకో, భౌతికంగా కూడా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అనేకమైన భౌతికమైనటువంటి కారణాలకి ఆధ్యాత్మికమైన కారణం ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు ముందు ఏం చేశాడు? ఎప్పుడైతే దయ్యాన్ని వెళ్ళగొట్టాడో అది ఆధ్యాత్మికమైన స్వస్థత, అప్పుడు భౌతికంగా వాడికి విడుదల వచ్చింది, అది భౌతికమైన స్వస్థత. మూడోది, దెర్ ఈజ్ ఎ ఇమోషనల్ హీలింగ్, భావోద్రేకమైనటువంటి స్వస్థత. కారణం ఏంటంటే ప్రతిరోజు కొడుకు ఆ రకంగా సఫర్ అవుతూ ఉంటుంటే టోల్ ఎవరి మీద పడుతుందమ్మా? పేరెంట్స్ మీద పడుతుంది. బై ద వే, నాకు కూడా చిన్నప్పుడు ఫిట్స్ ఉండేవి, చాలా చిన్న వయసులో. అర్థమవుతుందా? అప్పుడు ఏ టైంలో బేగ్ తీసుకునేవాడో నాకు తెలియదు. అప్పుడు ఏం చేసేవాడు? అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా ఫాదర్ ఏం చేసేవాడు? నన్ను వేసుకొని స్కూటర్ మీద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయేవాడు. టోల్ ఎవరి మీద పడుతుంది? పిల్లలకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఎక్కువ సఫర్ అయ్యేది పిల్లలు కాదు, పిల్లకంటే ఎక్కువ ఎవరు సఫర్ అవుతారు? పేరెంట్స్. వాళ్ళు స్ట్రెస్ అవుతారు, ఇమోషనల్గా హర్ట్ అవుతారు. అమ్మో మా వాడికి ఎందుకు వచ్చింది, మా అమ్మాయికి ఎందుకు వచ్చింది, చాలా మనం డిస్టర్బ్ అయిపోతాం, ఇమోషనల్గా గందరగోళానికి లోనవుతాం. యేసు ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఆ కొడుకుని స్వస్థపరిచి తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టినప్పుడు, అమ్మా తండ్రి ఇమోషనల్గా అమ్మయ్య అనుకుని ఉంటాడు. ఇప్పటిదాకా పడినటువంటి కష్టం, ఇప్పటిదాకా పడినటువంటి వేదన, ఇప్పటి వరకు ఎంతకైతే నలిగిపోయారో, ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఎప్పుడైతే తీసుకెళ్ళి ఆ కుమారుడిని చేతిలో పెట్టాడో ఇమోషనల్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే జాగ్రత్త వినండి, మన జీవితాల్లో ఫెయిల్యూర్ అనేటువంటిది ఈ 3 ఏరియాస్ని అటాక్ చేస్తుంది. మన ఫిజికల్ ఏరియాని అటాక్ చేస్తుంది, మన ఏమంటారు స్పిరిచువల్ ఏరియాని అటాక్ చేస్తుంది, మన ఇమోషనల్ ఏరియాని అటాక్ చేస్తుంది. కానీ దేవుని యొక్క గొప్ప విషయం ఏంటో తెలుసా? హీ హీల్స్ ఆల్ ద 3. దేవుని స్తోత్రం. నీ ఇమోషనల్ లైఫ్ని దేవుడు స్వస్థపరుస్తాడు, నీ ఫిజికల్ ప్రాబ్లమ్ని దేవుడు స్వస్థపరుస్తాడు, దానికి కారణమైనటువంటి నీ స్పిరిచువల్ ప్రాబ్లమ్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ 3 ఏరియాస్లో ఎప్పుడైతే దేవుడు స్వస్థపరుస్తాడో ఆయన మహింపరచబడతాడు. చెప్పండి, ఇప్పుడు మన ఫెయిల్యూర్లో దేవుడు మహింపరచబడతాడా లేదా? కొండ మీదే కాదు దేవుడు మహింపరచబడేది. అమ్మ నీ లోయ అనుభవంలో కూడా దేవుడు మహింపరచబడతాడు. కారణం ఏంటి తెలుసా? నీ లోయ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శించి, ఆయన నిన్ను స్పృశించి, నిన్ను ఇమోషనల్గా, నిన్ను ఫిజికల్గా, నిన్ను స్పిరిచువల్గా ప్రభువు ఎప్పుడైతే హీల్ చేస్తాడో ఆటోమేటిక్ ఏమవుతుంది? గాడ్ విల్ గెట్ గ్లోరీ త్రూ యువర్ ఫెయిల్యూర్. నేను అందుకని అంటాను, దేవుని యొక్క సర్వాధికారం ఎంత గొప్పదంటే ఈవెన్ శిష్యులు వాళ్ళు ఫెయిల్ అయినా, శిష్యులు వాళ్ళు చేయలేకపోయినా దేవుడు వారి యొక్క జీవితాల్లో మహిమ పొందటం అనేటువంటిది మనము చాలా అద్భుతంగా మనం చూస్తాం. కాబట్టి మీరు గమనించాల్సింది, ఆల్వేస్ ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. జాగ్రత్త వినండమ్మా, మన జీవితాల్లో ఫెయిల్ అయిన ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది దేవుని ప్లానా మన ప్లానా? ఫెయిల్ అయిన ప్లాన్ చెప్పండి, దేవుని ప్లానా మన ప్లానా? మన ప్లాను. సో మన ప్లాన్ వేసాము, ఫెయిల్ అయ్యాము. ఈసారి సరిదిద్దుకోవడం అర్థం ఏంటి? నా ప్లాన్ కాదు నాయన, నా అనుభవం కాదు ప్రభా, అన్నీ పక్కన పెట్టి నీ ప్లాన్ దగ్గరికి వస్తాను, నీ మీద ఆధారపడతాను. ఆ బుద్ధి మనకి ఎప్పుడు వచ్చింది?
లోయలో ఇచ్చినప్పుడే. అప్పటిదాకా విర్రవీగిపోయాం బికాస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సక్సెస్. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, మన సక్సెస్ గుండా వెళ్తున్నప్పుడు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే మేబీ వీ హ్యావ్ ప్లాన్ సర్టెన్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు ఆయన తిరిగి మనల్ని హీల్ చేసినప్పుడు ఇప్పుడు ఏం జరగాల? యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్స్ ప్లాన్. ఏంటి గాడ్స్ ప్లాను? జాగ్రత్త వినండి. లూకాసు 9:44 యేసు ప్రభువు వారు ఏం చేశాడు? ఆయన చేసిన కార్యములు చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఏమన్నాడు? అందరూ ఇప్పుడు ఏ మూడ్లోకి వెళ్ళిపోయారు? నా మాట మీకు అర్థం. మళ్ళీ ఇక్కడ అద్భుతం జరిగింది కదా. అద్భుతం జరగంగానే మన మూడ్ ఏంటి? గంతులేసే మూడ్. గుర్తుంచుకోండి, అద్భుతం చేసినప్పుడు మన మూడ్ ఏంటి? గంతులేసే మూడ్. లోయగుండి వెళ్ళినప్పుడు మన మూడ్ ఏంటి? మోకాళ్ళ మూడ్. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు అద్భుతం జరగంగానే కాళ్ళు ఏం చేస్తాయి? మంచి మ్యూజిక్ రాగానే కాళ్ళు ఆడుతూ ఉంటాయి. ఈ కాళ్ళకి ఆడమని చెప్పక్కర్లా, అవి ఆటోమేటిక్గా ఆడతాయి. అట్లానే మంచి న్యూస్ వచ్చింది అనుకోండి, మంచి గొప్ప కార్యం దేవుడు చేయనుకోండి, వెంటనే కాళ్ళు ఏం చేస్తాయి? ఇప్పుడు ఫెయిల్యూర్ రాగానే ఏం చేస్తాయి? కాళ్ళు సతికిలు పడతాయి. ఇప్పటిదాకా గొంతులు వేసాయి కదా కాళ్ళు, ఇప్పటిదాకా అల్లాడినాయి కదా కాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తాయి? మళ్ళీ మోకాళ్ళ మీదకి వస్తాయి. మంచిదే. సో ఇప్పటిదాకా మోకాళ్ళ మీద ఉన్నారు. ఎందుకు? లోయే కదా, ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశాడు? మళ్ళా స్వస్థపరిచాడు కదా. స్వస్థపరిచాక ఇప్పుడు కాళ్ళు మళ్ళీ ఏ మూడ్లోకి వస్తాయి? మళ్ళీ గంతులు మూడ్లోకి వస్తాయి. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు, రై గంతులేమాకండ్రా. ఇప్పుడు దేవుడు మళ్ళా మోకాళ్ళ మీద ఉండి గంతుల అనుభవంకి ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుని ప్రణాళిక ఉంది. మీరు ఎంతసేపటికి ఏం చేస్తున్నారు? ఈ దయ్యాలు వదిలిగట్టం, ఈ మూడ్లో మీరు ఉంటున్నారు. అసలు సంగతి ఏంటో తెలుసా? అసలు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి, ఏమన్నాడు అక్కడ? ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఏ మాటలు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హీలింగ్. ఈరోజు క్రైస్తవ్యం అంతా దేని చుట్టూ తిరుగుతుందమ్మా? స్వస్థతల కోసం ఆరాటపడుతున్నారు, అద్భుతాల కోసం ఆరాటపడుతున్నారు. అయ్యా, అవి కాదు నీ జీవితంలో ప్రాముఖ్యమైంది. ఈ మాటలు మీరు నాటనీయండి. ఎవ్రీ టైమ్ యు గో త్రూ ద వ్యాలీ, ఫోకస్ ఆన్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ద రియాలిటీ ఈజ్, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అంటే ఇట్ ఈస్ అ క్రాస్. శిష్యులారా, మీరు పిలబడింది సిలువ కోసం. శిష్యులు దేని కొరకే పిలబడ్డారు? అందుకే ప్రభువే ఉన్నాడు, ఈ మాటలు మీ చెవుల్లో నాటేయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని తన శిష్యులతో చెప్పాను. జాగ్రత్త వినండి. కొండ మీద మీకు గుర్తుందా? నేను లాస్ట్ టైం చెప్పాను. వారికి ఒక స్వరం వచ్చింది. ఏంటి ఆ స్వరము? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. కొండ మీద ఏం మాట వినాలి? ఎవరి మాట వినాలి? మీరు మహిమను చూసి కంగారు పడమోకండి, సక్సెస్లో మీరు తూలిపోమాకండి. ఆ సక్సెస్ ఇప్పుడు మీరు ఏం చేయాలా? యూ నీడ్ టు లిజన్ టు ద సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు లోయలో ఉండేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు వార్నింగ్తో మాట్లాడుతున్నాడు, అటెన్షన్తో మాట్లాడుతున్నాడు. ఏ అటెన్షను? ఈ మాటలు చెవులో పెట్టుకోండి. కొండ మీద యేసు ప్రభు మాట వినమని దేవుడు చెప్పాడు కదా. ఏంటి యేసు ప్రభు పలికిన మాట అంటే ఈ మాట. ఏంటి ఆ మాట? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? శిష్యులను దేవుడు దేనికోసం ప్రిపేర్ చేస్తున్నాడు? టు ద క్రాస్. జాగ్రత్త వినండి. మన జీవితాల్లో మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మన జీవితాల్లో వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆల్వేస్ దే లీడ్ అస్ టు ద క్రాస్. ఎక్కడ నడిపిస్తాయి మనల్ని? సిలువ దగ్గర నడిపించాలా. మన జీవితంలో అసలు ప్రాముఖ్యమైనది ఏది? మనం 1-10 సార్లు వినాల్సిన మాట దేని గురించి? నీ కొండ మీద అనుభవం గురించి కాదు, నీ లోయ అనుభవం గురించి కాదు. వాటిలో నువ్వు చిక్కుకోమాక. అసలు దేవుని యొక్క ప్రణాళిక,
అసలు దేవుని యొక్క ఫోకస్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఆల్వేస్ 100% ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ ఆల్. నీ ఫోకస్, నీ యొక్క అటెన్షను, నీ కాన్సన్ట్రేషను నీ జీవితంలో వచ్చే కొండ అనుభవం మీద కాదు, నీ జీవితంలో వచ్చేటువంటి లోయ అనుభవం కాదు. ఈ రెండిటికి మించిన గొప్ప అనుభవం ఏంటి తెలుసా? ఒక శిష్యుడిగా ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. శిష్యులారా, వీటిలో మునిగిపోమాకండి. అసలు గమనించండి, ప్రభు యొక్క సిలువ. ఆ మాటకొస్తే మీరు శిష్యులుగా పిలవబడింది, దేవుడు మిమ్మల్ని రక్షించుకుంది, దేవుడు రేపొద్దున మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లేది. ఇవన్నీ దేనికోసం అంటే ఆయన సిలువను కోసం. ఆయన సిలువ, ద ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద క్రాస్. సిలువే నాశరా నాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది. రా నీ సిలువే నాశరా నాయన్. అమ్మా, మన జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్రయారిటీ, మన ఫోకస్ ఎప్పుడు కూడా సిలువే కావాలి. ఆ క్రాస్ మీద ఉండి నువ్వు డైవర్ట్ అవ్వమాక. అందుకే ప్రభు అంటున్నాడు, శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. అయ్యా, కొండ అనుభవం బట్టి మీరు గంతులేయమాకండి, లేదంటే లోయ అనుభవం బట్టి మీరు కృంగిపోమాకండి. ఈ రెండిటికి మించినటువంటి అసలు దేవుని ప్రణాళిక, అసలు ఫోకస్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రస్టింగ్ గాడ్స్ ప్లాన్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఆ మాటకొస్తే గ్రెగరీ ఆఫ్ నీసా, ఈయన 4వ శతాబ్దంలో హీఈస్ అ ఎర్లీ చర్చ్ ఫాదర్. ఆయన ఎప్పుడు కూడా స్పిరిచువల్ జర్నీని ఎట్లాగా డిస్క్రైబ్ చేసేవాడు తెలుసా? స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఆల్వేస్ ద జర్నీ ఫ్రమ్ లైట్ టు డార్క్ అనేవాడు. ఇది రివర్సు. జనరల్గా స్పిరిచువల్ లైఫ్ అంటే మనం ఏమనుకుంటాం? చీకటి నుండి వెలుగునకు నన్ను పాడతాం లేదా? అంటే ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ నుండి ఎక్కడ ప్రయాణం? చీకటి నుండి వెలుగుకి. ఈయన ఏమంటున్నాడు? రివర్స్లో అంటున్నాడు. ఆధ్యాత్మిక జీవితం ఏంటి తెలుసా? వెలుగు నుండి చీకటికి. అంటే అక్కడ చీకటి అంటే పాపం కాదు. చీకటి అంటా ఉన్నప్పుడు ద అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్. అందుకే దానికి ఒక ఉదాహరణ ఇస్తాడు ఆయన. మోషే జీవితాన్ని ఉదాహరణకి ఇస్తాడు. మోషేని దేవుడు మొట్టమొదటిగా పిలుచుకున్నప్పుడు ఆయన ఎట్లాగా మేనిఫెస్ట్ చేసుకున్నాడు? మండే బర్నింగ్ బుష్ కదా, మండే పొద. మండే పొద ఎట్లాగుంటుంది చెప్పండి? లైటా డార్క్నెస్సా? లైట్. సరే, తర్వాత వాళ్ళు ప్రయాణం ఎక్కడికి వచ్చారు? సీనాయి కొండ మీదకి వచ్చారు. సీనాయి కొండ మీద మోషే ప్రభుకి సమీపంగా ఉన్నాడా? సమీపంగా లేడా? కానీ మోషే యొక్క ఐసైట్ కనుక చూస్తే కొండ మీద క్లౌడ్స్ ఉంటాయా? కొండ మీద లైట్ ఉంటుందా? కొండ మీద వెళ్ళే కొద్ది ఏమొస్తాయమ్మా? లంబసింగ్ వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? నా మాట మీకు అర్థమవుతుందా? కొండ మీద ఎక్కినప్పుడు ఆల్వేజ్ ఏంటి? పిక్చర్ బ్రైట్గా కనపడుతుందా? పిక్చర్ హేజీగా కనపడుతుందా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. మోషేని దేవుడు ఎక్కడెక్కడ నడిపించాడు? దేవుని పిలుపు మన జీవితాల్లో అట్లానే ఉంటుంది. అంటే అర్థమేంటి తెలుసా? నిన్ను దేవుడు నడిపించే పద్ధతి ఏంటంటే ఆల్వేస్ హీ మేక్స్ యూ వాక్ త్రూ అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు నీకు క్లియర్గా ఉండదు. ఆధ్యాత్మిక జీవితము, ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా హేజీగా ఉంటుంది. నువ్వు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తేనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ మాటకు వస్తే నీ లైఫ్ అంతా దేవుడు ఒకేసారి చూపించడు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అడుగులు వేసే కొద్దీ ఆ అడుగులు చూపిస్తాడు. ఆ మాటకు వస్తే ఆ అడుగులు
నువ్వు సర్టెంటీలో వేయవు, అన్సర్టెంటీలో వేస్తావు. ఆ అన్సర్టెంటీలో నువ్వు వేసేటువంటి అడుగే విశ్వాసం వల్ల వేసే అడుగు. నీ కళ్ళ ముందు గనక, అమ్మ జాగ్రత్త వినండి, మనము అడుగులు ఎప్పుడు మనం తడబడతాయి? సరిగా కనబడినప్పుడు. అదే నా ముందు ఎల్ఈడి లైట్ ఉందనుకోమ్మా, నేను తడబడ్డాను కదా, అర్థం ఏంటి? ప్రాబ్లం ఏంటరా? ఎరా కళ్ళు కనపట్లేదా అంటారు మీరు? అదే కనుక కొంచెం రూమ్ మసకబారుతున్నట్టుంది అనుకోమ్మా, కళ్ళు కనపట్లేదా అంటారా? కళ్ళు కనపట్లే. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు కళ్ళు కనబడినప్పుడు నడిచేదేంటి? బాగా కళ్ళు కనబడినప్పుడు నడిచేదేంటి? అవిశ్వాసం. కళ్ళు సరిగ్గా కనబడినప్పుడు నడిచేదేంటి? విశ్వాసం. విశ్వాస ప్రయాణం ఎప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ ద అన్సర్టనిటీ. అంటే దేవుడు ఆయన నిన్ను రక్షించుకొని సిలువలో ఆయన నిన్ను నడిపించేటువంటి ప్రయాణము ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ అన్సర్టనిటీ. ఆ మాటకొస్తే నీకు క్లారిటీ ఉండకపోవచ్చు, నీకు రూఢిగా దేవుడేసాడని తెలియపోవచ్చు, కానీ దేవుడు నడిపించే విధానం అదే. నీకు సరిగ్గా అర్థం కావట్లేదు కనుక, నీకు సరిగ్గా అవగతం కావట్లేదు కనుకే నువ్వు ప్రభు మీద ఆధారపడుతూ విశ్వాసముతో నువ్వు ప్రభుని ట్రస్ట్ చేస్తూ నువ్వు వేసేటువంటి అడుగులు సిలువ మీద ప్రయాణం. ప్రార్థన చేసుకుందాం. ఇంతకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. కొండ మీద అనుభవాన్ని దేవుడి శిష్యులకు ఇచ్చాడు, లోయలో అనుభవాన్ని దేవుడి శిష్యులకు ఇచ్చాడు. కొండ మీద ఆయన మహిమ పొందాడు, లోయలో కూడా ఆయన మహిమ పొందాడు. ఆ మాటకొస్తే కొండ మీద నువ్వు ఉన్నా, లోయలో ఉన్నా, నీ ఫోకస్ నీ సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, వీటికి మించినటువంటి ప్రభు యొక్క సిలువ. ఆ మాటకొస్తే నీ ప్లాన్ మీద నువ్వు ఆధారపడకుండా ట్రస్ట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుని ప్రణాళికలు నడిచే జీవితం ఎప్పుడు కూడా అది అన్సర్టెంట్లో ఉండేటువంటి జీవితమే. నువ్వు నడిచే కొద్దీ నీకు అవగతమవుతుంది. అయితే నడిచే విశ్వాసం నీకుంటే ప్రభు ఆయన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావా? ప్రభు వాక్య వెలుగులో నువ్వు సరి చేసుకుంటా. దేవుడు నీ జీవితంలో ఏ అనుభవం ఇచ్చినా, అది కొండ మీద ఉండే అనుభవం ఇచ్చినా, లోయ గుండా వెళ్ళే అనుభవం ఇచ్చినా, కంగారు పడమాక. ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను ఫిజికల్గా స్వస్థపరుస్తాడు, ఇమోషనల్గా స్వస్థపరుస్తాడు, స్పిరిచువల్గా స్వస్థపరుస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా మీరే సహాయం చేయండి. మా జీవితాల్లో మేము నేర్చుకున్నట్లుగా మీరు కృప చూపించండి. మా సక్సెస్లో ప్రభా నీవు మహిమ పొందుతావు, మా ఫెయిల్యూర్స్లో కూడా మాకు నేర్పించి నువ్వు మహిమ పొందుతావు. అది ఏమైనప్పటికీ నీ సిలువను ఎత్తుకొని నడిచేటువంటి ఆ బాధ్యత శిష్యులుగా మీరు మా మీద ఉంచారు కనుక ఆ విషయాన్ని మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా నీ మీద ఆనుకున్నట్లుగా మా జీవితాంతం సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సెప్టెంబర్ 14 సోమవారం నాడు మనకి ఫుల్ డే రిట్రీట్ ఉంది. ఫ్యామిలీస్ మీద 3 టాపిక్స్ దానిలో డీల్ చేయబడతాయి. బిబ్లికల్ ఫౌండేషన్ ఆఫ్ మ్యారేజ్, తర్వాత రోల్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఈ 3 టాపిక్స్ కూడా డీల్ చేయబడతాయి కనుక ఆ విషయం దయచేసి గమనించండి. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొకరు పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళచ్చు.